హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు అమరుచులు. ఈరోజు గోడు చిక్కుడుగాయతో ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికి స్పెషల్గా ఒక కారం తయారు చేసుకొని చేయబోతున్నానండి. చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇవి 1/2 కిలో చిక్కుడుగాయలు నీళ్ళల్లో కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పసుపు, ఒక 1/2 టీ స్పూన్ రాళ్ళ ఉప్పు వేసి నీళ్లు పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. అవి ఉడికేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని 3-4 చిన్నులపాయలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల కొబ్బరి పొడి, 1/2 స్పూన్ ధనియాలు, 1-1.5 స్పూన్ కారము, 1/2 స్పూన్ రాళ్ళ ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కలు ఇలా ఉడికితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని పొయ్యి మీద 5-6 స్పూన్ల నూనె వేసుకొని 1 స్పూన్ మినపగుళ్ళు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా కొంచెం మగ్గిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలని నీళ్లు పడకుండా మొత్తం గిన్నెలోకి వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. మనం తయారు చేసి పెట్టుకున్న కారం కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత చివర్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వేడివేడిగా గోరుచిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మన ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు.